హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ దీపక్ రెడ్డి సార్, ఎస్ఎఫ్ఐ తాండూరు డివిజన్ ప్రెసిడెంట్ సార్. చెప్పండి. సార్, ఒక పేషెంట్ 1 hour నుంచి మనకు హాస్పిటల్ కు వచ్చారంట సార్. వాళ్ళు పేదోళ్ళు సార్. గైనకల్స్ లేరు బా, ఏం చేయాలి చెప్పండి. గైనకల్స్ లేరు, మళ్ళీ ఏం చేయాలి? ఎలా సార్ మరి అలా లేకుంటే? ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ గవర్నమెంట్ నుంచి లేదు, మళ్ళీ ఏం చేస్తారు? 4 డాక్టర్లు అబ్సెంట్ ఉన్నారు, ఏం చేయాలి చెప్పి సార్. ఒకటేసారి 4 ఆబ్సెంట్ ఎలా చేస్తారు సార్? మళ్ళీ ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలి కదా సార్. మరి వాళ్ళు రానప్పుడు ఏం చేస్తాం? కాదు సార్, వాళ్ళపై రానప్పుడు అంటే ఇప్పుడు డెలివరీ కేసులు వస్తే ఎలా సార్? మరి ఏం చేయాలి చెప్పండి. కేసీఆర్ అడగండి. మరి కేసీఆర్ అడిగితే కేసీఆర్ మీకు అడుగుతున్నాము సార్. ఏం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ పవర్స్ ఉన్నాయా? అపాయింట్మెంట్ పవర్స్ మీతో లేకపోవచ్చు సార్. మరి వాళ్ళని లేవులు ఒకటేసారి వేస్తే ఎలా? వాళ్ళు చెప్పబెట్టకుండా పోతారు బాస్. ఏం చేయాలి చెప్పి? మొత్తం ఉద్యోగం మాకు అవసరం లేదంటారు. ఏం చేయాలి చెప్పి? అవసరం లేనప్పుడు బతిమలాడి కాళ్ళు వాడి చేసుకోవాల్సి వస్తుంది కూడా. నలుగురు మాకు అసలు ఉద్యోగం అవసరం లేదండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేయాలి చెప్పి? నలుగురు వాళ్ళ ఈ రోజు ఆప్షన్ పెట్టారు కదా సార్. ఆఫీర్ ఎప్పుడు ఆల్రెడీ పంపించినాం. 1.5 month అయింది మళ్ళీ అబ్సెంట్ అయ్యి. ఆల్రెడీ ఎప్పుడు పంపినాం. అంటే ఇప్పుడు 1.5 month నుంచి ఎటువంటి డెలివరీస్ అయితే సార్ మన హాస్పిటల్? అయితే ఇద్దరు ఉన్నప్పుడు చేస్తున్నాము. ఇద్దరు ఇప్పుడు లేరా సార్? వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. వాళ్ళు మొత్తం వారం అంతా చూడాలంటే మాతో అయితే మేము మాకు ఒక 2 రోజులు ఇస్తాం, కానీ 20 గంటలు మాతో అయితే అని చెప్పి అంటారు సార్. ఇప్పుడు మళ్ళా స్టేట్మెంట్లు ఏమో బాగానే ఇస్తారు కదా సార్, బాగానే అవి అవుతున్నాయి ఇవి అవుతున్నాయని. ఇప్పుడు ఇంతున్నా గానీ నెలకి 500 డెలివరీ చేస్తున్నాం. ఇంతున్నా గానీ గ్రేట్ సార్. నేను కూడా మెచ్చుకుంటున్నా సార్. ఇప్పుడు అసలైన పేదవాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఆదుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వాల్యూ ఏముంది సార్? అట్లా అన్నప్పుడు ఏం చేస్తాం బాస్? అది పరిస్థితి అట్లా తాంటూ పనిష్మెంట్ ఏరియా ఇవ్వడం ముందర ఫార్వర్డ్ రావట్లేదు. ఏం చేయాలి? సరే సార్, నేను ఈ విషయం కలెక్టర్ గారికి మళ్ళీ కంప్లైంట్ చేసుకుంటా సార్. మరి చేయండి బాస్. ఆమె చెప్తే కొత్త డాక్టర్స్ చేయండి. డాక్టర్స్ కొత్త కాదు సార్. మీరైతే రెస్పాన్స్ ఎటువంటిది లేనప్పుడు మళ్ళీ కనీసం వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళమని మీరు ఎట్లా అంటారు? ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ వెళ్తే అంబులెన్స్ ఇస్తాను, ఫ్రీ అంబులెన్స్ ఇస్తాను. హైదరాబాద్ తీసుకోండి. అంబులెన్స్ ఫ్రీ ఇస్తా, డీజిల్ పోయించి అంబులెన్స్ ఇస్తా, హైదరాబాద్ పంపిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ చెప్తాను చెప్పారంట సార్ ఇందాక. ప్రైవేట్ ఎవరు చెప్పరు. అంబులెన్స్ ఇస్తాం, ఫ్రీ అంబులెన్స్ ఇస్తా, డీజిల్ వచ్చి ఇస్తా. వాళ్ళ ప్రిపేర్ చేయి, హైదరాబాద్ కు పంపిస్తా.